5,000 కోట్ల రూపాయలతో బీచ్ కారిడార్ ఏర్పాటు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 5,000 కోట్ల రూపాయలతో బీచ్ కారిడార్ నిర్మించనున్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారవుతోందన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఆపరేషన్ కూడా త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. జోన్కు అవసరమైన 54 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టారని, రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి భూమి అడిగితే అనేక మార్లు లేఖలు రాసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం విశాఖ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి 54 ఎకరాల భూమి కేటాయించి కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆనాడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూములు ఇచ్చింది, జీఎంని నియమించారు, తాత్కాలిక భవనం కేటాయించారు, సిబ్బంది నియామకానికి కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే కొత్త జోన్లో వాల్తేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్గా మారుతుందని, కొత్తగా ఒడిశాలో రాయగఢ్ డివిజన్ వస్తోందన్నారు. వీటికి సంబంధించిన సరిహద్దు అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. సరుకు రవాణాకు ఉద్దేశించిన కేకే లైన్ ఏపీలో ఉంచాలని కోరుతున్నారని, అయితే అది సరుకు రవాణాకు సంబంధించిన లైన్ కాబట్టి విడగొట్టకుండా ఒకటిగా ఉంచాలని రైల్వే శాఖ భావిస్తోందన్నారు.